హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటో తెలుగు ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇవాళ ఆ ఫ్లైట్ క్రాష్ ఏదైతే ఉందో అహ్మదాబాద్ నుంచి యూకే వెళ్ళేది, అండ్ హోప్ అట్లీస్ట్ కింద ఎవరైతే ఉన్నారో హాస్టల్స్లో వాళ్ళన్నా అట్లీస్ట్ కొంతమంది అన్నా సేఫ్గా ఉన్నారనుకుంటున్నాం అట్లీస్ట్. బట్ వెరీ వెరీ ట్రాజిక్, అంటే ఇంకా అన్ఫార్చునేట్ అని చెప్పచ్చు. అసలు ఇప్పటిదాకా లాస్ట్ నాకు తెలిసినంత వరకు 20 yearsలో ఎప్పుడు జరగలేదు ఇలాంటిది. అండ్ మనకి మార్కెట్స్ చూస్తే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇరాన్ యుఎస్ ఇష్యూ అనేది ఒకటి నెగిటివ్ న్యూస్ తీసుకొచ్చారు. నేను మీకు నిన్న చెప్పాను కదా, మార్కెట్ కిందకి రావాలంటే ఏదో ఒకటి ట్రిగ్గర్ అవ్వాలి కదా. సో ఆ ట్రిగ్గర్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది చిన్నపాటి ఎక్స్పైరీ కరెక్షన్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ ఇవి యాక్చువల్గా అయితే కంటిన్యూ అవ్వాలి, బట్ ఇప్పుడున్న మార్కెట్లో కంటిన్యూషన్ అనేది లేదు. సో రేపే మనకి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ బౌన్స్ కూడా పెట్టేయచ్చు అనమాట. ఓకే, సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. బట్ ఇది యాక్చువల్గా అయితే డ్రాప్ అయితే ఫ్రెండ్స్, మనకి నేను చెప్పిన నిన్న లెవెల్స్కి మనకి ఇక్కడికి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, అంటే బట్ టైం పడుతుంది, 1.5 వీక్ పడుతుంది. ఓకే, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే 24,100 అంటే దాదాపుగా మీకు 700 పాయింట్స్ కిందకి రావాలి. ఓకే, సో ఇది నా వ్యూ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి, ఒకవేళ ఈ ఇరాన్ యుఎస్ కనుక ఏదన్నా జస్ట్ నథింగ్ అనుకోండి, అలాగే ఎఫ్ఐఎస్ కూడా రేపు సెల్లింగ్ కనుక ఆపారనుకోండి, వాళ్ళ డిఐఎస్ క్లోజింగ్ చాలా పాజిటివ్గా ఉంది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉంది 3,000 crores, బట్ డిఐఎస్ 9,000 crores పాజిటివ్లో ఉంది. సో రేపు మార్కెట్ షార్ప్ బౌన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, వెరీ షార్ప్. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకే, అండ్ కంటిన్యూషన్ కూడా ఉంటుంది. సో అందు గురించే మార్కెట్లో యాక్చువల్గా షార్ట్ కొట్టాలన్నా కూడా సివియర్ ప్రాబ్లం ఉంది. బట్ డౌన్ సైడ్ మట్టికి ఇదిగోండి ఈ లెవెల్ 24,100 ఏదైతే ఉందో ఆ జోన్కి మట్టికి రావడం పక్క. అది దాని తర్వాత ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది. సో లెట్స్ సీ ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా ఎంత ఈజీగా ఏం జరిగిపోదు, నెగిటివ్ న్యూస్లు ట్రిగర్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే, ఇది నా నిఫ్టీ మీద ఒక వ్యూ ఫ్రెండ్స్. ఓకే, అండ్ రేపటి వరకు అది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి రేపు నేను షార్ప్ బౌన్స్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే దీనికి అసలు ఒక ట్రెండ్ అనేది లేదు ఫస్ట్ నుంచి. నిఫ్టీ కన్నా ఒక ట్రెండ్ ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీకి అసలు కన్సాలిడేషన్లోనే ఉంది. రేపు ఏమాత్రం ఇనీషియల్గా మార్నింగ్ డిప్ వచ్చినా కూడా సో షార్ప్ బౌన్స్ బ్యాక్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది ఏదైతే ఉంది ఇదిగోండి, ఈ పార్ట్ తీయాలి. 55,600 జోన్ ఏదైతే ఉందో, ఏంలే లాస్ట్ నిన్న కూడా చెప్పాను కదా, ఈ క్యాండిల్ ఈ ఏరియా మొత్తం ఈ కంజెషన్ ఏరియాని తీసిన తర్వాత కూడా అంత ఈజీ ఏం కాదు, మళ్ళీ ఒక షార్ప్ బౌన్స్ వస్తుంది. దాన్ని నెక్స్ట్ వీక్ ఏ ట్యూస్డేనో లేకపోతే వెన్స్డేనో సెల్ ఆఫ్ ఏమన్నా చేస్తే అప్పుడు ఇలాంటిది రావాలి. అప్పుడు మనకి లోవర్ హై ఫామ్ అయినట్టు. ఓకే, సో దాన్ని బట్టి నెక్స్ట్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ ఉంటాయి. లేదు అనుకుందాం, ఇది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఈ జోన్ ఏదైతే ఉందో ఇంకా జోన్లోనే ఉంటాడు అంతే. అది ఎన్ని రోజులు ఉంటుందని మనకు తెలియదు. బ్రేక్ అయితేనే మనకి ఇదిగోండి కింద ఇక్కడ కూడా ఉంది కదా, దీనికన్నా ముందు యాక్చువల్గా ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇదిగోండి ఈ ఏరియాకి మట్టికి అక్కడ ఎలా నిఫ్టీ వస్తున్నాడో ఈ ఏరియాకి కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇదిగోండి ఈ ఏరియాకి రావాల్సిందే. ఓకే, సో 53,700 అది ఫిల్ చేయాల్సిందే. దాదాపుగా ఎన్ని పాయింట్స్ అంటే 2,300 పాయింట్స్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి. సో అది ఏ రోజునన్నా ఏ వీక్లో అన్నా మొత్తం వచ్చేస్తాడు, ఫిల్ చేస్తాడు కూడా. ఓకే, బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అక్కడ దాకా వచ్చినప్పుడు చాలామంది అక్కడి నుంచి సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ అది బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట. సో బయ్యర్స్ ఎవరన్నా వెయిట్ చేస్తే ఈ ఏరియాలో బయింగ్ కోసం వెయిట్ చేయాలి తప్ప ఇక్కడ బయింగ్ రాంగ్ అనేది నా ఉద్దేశం. రెండోది, సెల్లింగ్ చేస్తే ఇక్కడ చెయ్యాలి. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే ఫేవరబుల్గా ఉంది, ఎందుకంటే ఏమైనా కొంచెం బౌన్స్ వచ్చినా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ పైకి వెళ్ళిపోతే మళ్ళీ కన్సాలిడేషన్ అనుకోండి, అది వేరే విషయం. సో స్టాప్ లాస్ చిన్నగా పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ట్రావెల్ చేయొచ్చు ఈ జోన్ వరకు. బట్ ఇక్కడ సెల్లింగ్ అనేది ఓన్లీ మార్కెట్ మేకర్స్ ఒకళ్ళే వాళ్ళకి న్యూస్ బట్టి చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా బ్యాడ్ న్యూస్ ఉంటే
ఇది కూడా ఫిల్ చేసేయడానికి. ఓకే, బట్ ఇది అంత చెప్పినంత ఈజీ కాదు, దీనికి ఏదన్నా పెద్ద విషయం జరగాలన్నమాట. ఓకే, ఇప్పుడు కోవిడ్ కేసెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి, అందరికీ స్లోగా టచ్ అవుతుంది. సో దాని ఇంపాక్ట్ ఏదన్నా తీసుకొస్తే చూడాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బ్యాంక్ నిఫ్టీ వీడియోస్ కూడా నేను వీక్లీ వ్యూ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది బెటర్ అనిపిస్తుంది నాకు ఎవ్రీడే కన్నా. స్టాక్ స్పెసిఫిక్ టెక్నికల్ సైడ్ డిస్కస్ చేస్తే బెటర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.